హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు వచ్చేసి కొత్త శుభవార్త అయితే తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాము. తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసినారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కన్నా మన వీడియో ఎప్పుడు చేసినా కానీ అందరికన్నా ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అయితే మెసేజ్ ద్వారా అయితే మీకు అందటం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియో ఏంటో తెలుసుకున్నాము. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోదాము. పింఛన్లు అయితే జూలై 1వ తారీఖు నుంచి ఎవరూరికి ఎంత అమౌంట్ అయితే ఇస్తారు, మన ఇంటికి తెచ్చిస్తారా, వాలంటీర్ల ద్వారా అయితే మనకి తెచ్చి ఇస్తారా, ఎవరు మనకు పింఛన్ ఇచ్చేదని చాలామంది నన్నైతే చాలామంది నాకైతే మెసేజ్ పెట్టి మరీ అడుగుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. అక్క, మాకు ఎక్కడ ఇస్తారు పింఛను, మాకు ఎవరు ఇస్తారు పింఛను, మాకు ఎట్ట అందుతుంది పింఛను డబ్బులు అయితే అని అడుగుతున్నారు చాలామంది. అది ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేది ఇప్పుడు మనం వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడైతే 1వ తారీఖు ముందే పింఛని బుక్కులు అనేది ఇస్తున్నారు. ఆ బుక్కులు అయితే కరెక్ట్గా తీసుకొని మీ దగ్గర పెట్టుకొని పింఛని ఇచ్చేటప్పుడు మాత్రానికి ఆ బుక్ ఎత్తుకొని పోతేనే మీకు పింఛన్ అనేది ఇస్తారు. ఇతందులకు వచ్చేసి 7,000 రూపాయలు అయితే ఇస్తారు. వికలాంగులకు వచ్చేసి 6,000 అయితే ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బులు ఎవరు ఎక్కడికి వెళ్ళని అవసరం అయితే లేదు. మన ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి జూలై 1వ తారీఖు నుంచి ఆ రోజు ఎవరు ఎక్కడికి పోకుండా పింఛని డబ్బులు అయితే మీరు తీసుకోవటం జరుగుతుంది. ఆ రోజైతే మీరు పింఛని డబ్బులు తీసుకోకపోతే మళ్ళీ మరుసటి రోజు ఇవ్వరన్నమాట. జూలై 1వ తారీఖు మాత్రానికి ఎవరు ఎక్కడికి పోకుండా అందరూ ప్రతి ఒక్కరూ మన వీడియో చూసి అందరూ గుర్తుపెట్టుకోండి. జూలై 1వ తారీఖుకి మనకి పింఛన్ అయితే మన ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. ఆ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఎవరు కానీ ఎక్కడ కానీ పోకుండా ఇంటి దగ్గరే ఉండి మన ఇంటికి ఎత్తుకొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా పింఛన్ డబ్బులు అయితే తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ పింఛని బుక్కులు ఇస్తున్నారు. ఇప్పుడు తీసుకొని ఆ బుక్ అట్టే పెట్టుకొని జూలై 1వ తారీఖున బుక్కులు ఇస్తారు. ఆ బుక్కులు ప్రతి నెల ఆ బుక్ ఎత్తుకొని పోతేనే మనము ఆ బుక్ చూపిస్తేనే మనకు పింఛని అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇస్తారు. లేకపోతే కన్నా మనకి పింఛని ఇవ్వరన్నమాట. ఎవరు కూడా బుక్ అయితే మిస్ కావద్దండి. ప్రతి ఒక్కరూ బుక్ తీసుకోండి. తెలియని వాళ్ళకు చెప్పండి. పింఛని బుక్కులు తీసుకొని మన దగ్గర పెట్టుకొని పింఛని ఎవరైతే ఏమైనా వస్తారో సచివాలయం వాళ్ళైతే ఇప్పుడైతే సచివాలయంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి పింఛని డబ్బులు అయితే ఇస్తారన్నమాట. వాలంటీర్లు ఇస్తారేమో, ఇంతకుముందులాగా మనకి వాలంటీర్లు మన ఇంటికి తెచ్చి ఇస్తారేమో అనుకున్నారేమో. వాలంటీర్లు అయితే ఇవ్వరు. సచివాలయంలో ఎవరైతే వర్క్ చేస్తారో సచివాలయంలో వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర అయితే పింఛని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజైనా మీకు పింఛన్ బుక్ అయితే ఇవ్వచ్చు. లేదంటే అంతకు ముందు రోజే జూలై 1వ తారీఖు ముందు రోజైనా మీకు పింఛని బుక్కులు ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అంటే మన పల్లెకి ఎత్తుకొచ్చి బుక్కులు అయితే ఇస్తారు. మీ ఊర్లోకే ఎత్తుకొని వచ్చి పింఛని బుక్కులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటికాడుండి పింఛని బుక్కులు తీసుకొని పింఛని డబ్బులు కూడా అదేవిధంగా ఎవరు మిస్ కాకుండా పింఛని డబ్బులు అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంటికాడే ఉంటే మన ఇంటి దగ్గరికి లేకపోతే మన ఊర్లోకి వచ్చి సచివాలయంలో డబ్బులు అయితే పింఛని డబ్బులు జూలై 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకు చాలా విలువైందనమాట. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి.